పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి యెహోవా, సకల ప్రాణులకు జీవనాధారమా, మీ దయ కృప కనికరం వలన త్రిత్వకంలో తండ్రి తత్వం అను శీర్షిక ద్వారా 32వ పాఠం వరకు మీ యొక్క తండ్రి తత్వపు దైవానుభూతిని వివిధ పాఠ్యాంశముల ద్వారా తెలుసుకునే భాగ్యమును మరియు అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదములు తండ్రి. దేవా, ఇప్పుడు కూడా 32వ పాఠం ద్వారా తరగని మీ తండ్రి తత్వపు అనుగ్రహపూర్వక ఆశీర్వాదములను విధేయత అను అంశం ద్వారా పొందు భాగ్యము మాకు దయచేయమని మేము వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గౌరవనీయులైన యేసుక్రీస్తు దేవుని యొక్క విశ్వాసులారా, భక్తులారా, ఈనాడు మనకు మన ప్రభువైన అయిన తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించిన పవిత్ర వాక్య పట్టణాలు సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రభువు మోషేతో, నీవు అబారీము కొండనెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన భూమిని పారచూడము. ఆ దేశమును కన్నులారా చూసిన పిదప అహరోను వలె నీవును మరణింతువు. మీరిరువురు సీను ఎడారిలో నా ఆజ్ఞలను జవదాటుదురు కదా. నాడు ఇశ్రాయేలు సమాజము నా మీద గొణుగుకొనగా మీరిరువురును వారి ఎదుట నన్ను పవిత్రపరచక నా మీద తిరగబడితరి అనెను. సీను ఎడారి అందరి కాదేశు వద్దనున్న చలమయే మెరీబా. మోషే దేవునితో, ప్రభు, సకల ప్రాణులకు జీవనాధారము నీవే. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపుము. అతడు యుద్ధములో వీరిని నడిపించును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరి లేని మంద దుర్గతి పట్టును అనెను. ఇది తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క వాక్కు. ప్రభువా, మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవ సహోదరి సహోదరులారా, మన పవిత్ర బైబిల్ గ్రంథం మొత్తం మీద తండ్రి దేవునికి విధేయించి, విధేయతకే నిదర్శనమై, విధేయతకే ఉదాహరణగా, విధేయతకు అసలైన అర్థంగా తండ్రి దేవుని నోటి నుండి వెలువడిన ప్రతి ఆజ్ఞను లేక ప్రతి మాటను తూచే తప్పకుండా పాటించి భూమి మీద సంచరించిన అందరిలో మహావినయవంతుడు అని సాక్షాత్తు దేవుని చేతనే తాకీదును పొందిన ప్రవక్తలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించుకుంటే మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలోనే ఇద్దరు ఉన్నారు. మొదటివారు యేసుక్రీస్తు ప్రభువు, రెండవ వ్యక్తి మోషే ప్రవక్త. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు తండ్రి దేవునికి తన ప్రాణం ఇచ్చేంతగా విధేయిస్తే మోషే ప్రవక్త కూడా తండ్రి అయిన యెహోవా దేవుని ఎంతగా విధేయించాడంటే, మోషే మానవమాత్రమే అయినప్పటికీ తన జీవితంలో ఒకే ఒక్క తప్పు కాదేశు వద్ద చేసి తండ్రి దేవుని ఇశ్రాయేల్ ప్రజల మధ్య పవిత్రపరచగా తిరుగుబడినందున తాను ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తానన్న కానాను భూమిని చేరక మరణిస్తావు అన్న మాటను కూడా ఎదురు మాట్లాడకుండా, ఎదురు ప్రశ్నించకుండా తండ్రి దేవుడు అప్పచెప్పిన బాధ్యతను స్వీకరించి ఎలా నిర్వహించాడో అలాగే మరణాన్ని కూడా స్వీకరించాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆ వాక్యాలను చదువుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 13-14 వచనాలు. ఆ దేశమును కన్నులారా చూసిన పిదప అహరోను వలె నీవును మరణింతువు. మీరిరువురు సీను ఎడారిలో నా ఆజ్ఞలను జవదాటిరు కదా. నాడు మెరీబా వద్ద ఇశ్రాయేలు సమావేశము గొనుగు కొనగా మీరిరువురును వారి ఎదుట నన్ను పవిత్రపరచగా నా మీద తిరుగుబడితరి అనిరి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలను విన్న తర్వాత మోషే ప్రవక్త గారు కించెంతైనా మదన పడక బాధను వ్యక్తపరచలేదు సరికదా. ఆ మరణ వేదనను మనసులోని దిగమింగుకొని తన తదుపరి ఇశ్రాయేల్ ప్రజలను కానాను వరకు నడిపించుటకు ఒక నాయకుని ఎన్నుకొనమని ప్రార్థించిన విధానమును ఎవరైనా విన్నా చదివినా మోషే ప్రవక్త గారి యొక్క పూర్తి చరిత్ర తెలిసిన వారికి ఎవరికైనా గుండె ఒక్కసారిగా మొక్కలైపోద్ది, గుండె తరుక్కుపోద్ది. హృదయాంతరాల నుంచి కన్నీరు పెళ్ళుబుకి ఒక్కసారిగా నీటి బుగ్గలోంచి పెళ్ళుబుకిన ఓట నీరులాగా పెళ్ళుకు బుద్ది. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, అంత హృదయ విదారకమైన సందర్భంలో కూడా
ఇజ్రాయేల్ ప్రజల యొక్క బాగును కోరి వారి క్షేమము కొరకు వారిని నడిపించుటకు సమర్థవంతుడైన నాయకుడిని నియమించమని తండ్రి దేవుని ప్రార్థించిన విధానం ఎవరికైనా ఇంతటి దైవ విధేయుడు, ప్రజల నాయకుడు, ప్రజలను ప్రేమించిన ఇంకెవ్వరూ ఉండరు అనిపించడమే కాదు, ఇది వాస్తవం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని మనం సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతాం. ఆ వచనాలు కూడా చదువుకుందాం. మోషే దేవునితో, ప్రభు, సకల ప్రాణులకు జీవనాధారము నీవే. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపుము. అతడు యుద్ధములో వీరిని నడిపించును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరిలేని మంద దుర్గతి పట్టదు అనెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, తన మరణాన్ని తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుని మరణాన్ని నిర్ణయించినట్లుగా మోషే ప్రవక్తకు కూడా నిర్ణయించాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు తన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు సైతం, తండ్రి, మీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించండి అని వేడుకున్నారు. కానీ మోషే ప్రవక్త కనీసం ఆ మాట కూడా అనకుండా తండ్రి దేవుని చిత్తాన్ని మౌనంగా అంగీకరించారంటే మోషే ప్రవక్త యొక్క విధేయత గురించి వర్ణించడం ఎవరి వలన కాదు అని చెప్పడం చాలా చిన్న పదమేమో అనిపిస్తుంది. అలానే యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయతను తక్కువ చేయటం కాదు ఇక్కడ ఉద్దేశం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వాస్తవానికి యేసుక్రీస్తు దేవుని యొక్క మరణం శ్రమలతో కూడినది, బాధలతో కూడినది, అవమానాలతో కూడినది, వేదనలతో కూడినది, శరీరాన్ని గాయాలమయం చేసి, అసలు చెప్పాలంటే మోషే ప్రవక్త యొక్క మరణానికి యేసుక్రీస్తు దేవుని యొక్క మరణానికి పోలికే లేదు. కాకపోతే విధేయత అను విషయం గురించి చెప్పుటకు మాత్రమే వీరి మరణాన్ని పోల్చాను. గౌరవ సహోదరి సహోదరులారా, వాస్తవానికి దైవ విధేయులకు, బాధ్యత ఎరిగిన వారికి, నిజాయితీ పరులకు, నిజమైన నాయకులకు మరణ భయం ఉండదు, సరికదా? తన నాయకత్వంలో నడిపించబడిన వారి యొక్క యోగక్షేమాలు తన మరణానంతరం కూడా కోరుకుంటారు అన్న సత్యానికి ఈ మోషే ప్రవక్త గారు నిలువెత్తు అసలైన లేక నిజమైన నిదర్శనం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనంలో మనం అర్థం చేసుకుంటాం చదివితే. ఎందుచేతనంటే సహజంగా ఎవరైనా మరణ వార్తను వినగానే దుఃఖిస్తూ వేదన పడుతూ తన తర్వాత తన ప్రజలు ఏమైపోతే నాకెందుకులే అని అనుకుంటారు. తను బతికిపోవాలి అని తండ్రి అయిన యెహోవా దేవుని ప్రార్థిస్తూ మరణంతో పోరాడి బ్రతుకుటకు శతవిధాల ప్రయత్నం చేస్తారు. కానీ మోషే ప్రవక్త గారు అస్సలు తన మాటలో కానీ, చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ, చివరకు ప్రార్థనలో కూడా తను మరణిస్తున్నాను అను బాధ కానీ, చింతన కానీ, వేదన కానీ ఇసుమంతైనా తండ్రి దేవుని ముందు వ్యక్తపరచకపోగా, పైగా ఇజ్రాయేల్ ప్రజలను కానాను దేశమునకు నడిపించుటకు యేసుక్రీస్తు దేవుడు ఎలాగైతే 12 మంది శిష్యులను వేరుకొని వారి యొక్క పవిత్రమైనటువంటి రక్షణ సువార్తను ప్రకటించుటకు ఎన్నుకున్నారో, అలాగనే మోషే ప్రవక్త కూడా తన యొక్క నడిపింపును కొనసాగించాలని, తన యొక్క కాపరితత్వమును కొనసాగించాలని ఒక సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోమని తండ్రి దేవునికి సలహా ఇచ్చారు. అంటే మోషే ప్రవక్త గారికి మరణం అంటే ఎంత లెక్కలేదో మనకి అర్థమవుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుడు తన యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులకు వారు బోధించినటువంటి రక్షణ సువార్త బాధ్యతలను మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం వరకు, లోక సువార్త 24వ అధ్యాయము 47వ వచనము, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విషయం మనం చూస్తాం. అలాగే మోషే ప్రవక్త గారు కూడా తను లేని కాలంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు క్షేమంగా దేవుని శక్తికి ప్రత్యేకలుగా భక్తి విశ్వాసంతో ధైర్యంతో ఎదురయ్యే శ్రమలను మరియు శత్రువులను ఎదుర్కొంటూ గమ్యమైన కానాను చేరుటకు తగిన నాయకులను ఎన్నుకోమని తండ్రి దేవుని వేడుకున్నాడు. కానీ తన మరణాన్ని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అది మోషే ప్రవక్త గారి యొక్క విధేయతకు నిదర్శనం. ఈ కారణం వల్లనే మోషే ప్రవక్త గారి యొక్క విధేయతను పరిశీలిస్తే
దేవుడే అబ్బురపడి తన దర్శన భాగ్యాన్ని తనతో ప్రత్యక్షంగా ముఖాముఖిగా మాట్లాడేవారంటే ఇక ఏ మనిషి కన్నా మోషే ప్రవక్త గారిలోని విశ్వాసాన్ని తప్పుపట్టగలరా, లోపం చూపించగలరా? అంతెందుకు, మోషే ప్రవక్త గారికి దైవ సాన్నిధ్యాన్ని, ముఖాముఖి సంభాషణను కళ్ళారా ఆ భాగ్యాన్ని చూసి తట్టుకోలేక మోషే ప్రవక్త గారి పైన తన సొంత అన్న అహరోను, అక్క మిర్యాములే పైకి తమ తమ్ముడు మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లాడినందుకు వారు విమర్శించారు అని సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-3 వచనంలో ఉన్నాయి. కానీ 2వ వచనంలో ఇలా ఉన్నది, ఏమి ప్రభువు మోషే ముఖముననే మాట్లాడినా మా వలన మాట్లాడలేదా అను వచనము శ్రద్ధగా ధ్యానిస్తే మొదటి వచనమే మోషే కుటుంబము వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. 2వ వచనము మోషే ప్రవక్త గారి యొక్క విధేయతకు అద్దం పడుతుంది. కాబట్టి వారు మోషే ప్రవక్త గారికి దేవుని ఎడల విధేయతకు సంబంధించిన విషయాన్ని వారు విమర్శించినారని మనకు ఆ విషయం సుస్పష్టంగా స్ఫురిస్తుంది. అంతేకాక తరువాత 3వ వచనం కూడా తండ్రి దేవుడు పలికిన వాక్యాలు ఆ విషయాన్ని సమర్థిస్తాయి. మోషే ఈ భూమి మీద సంచరించిన నరులందరిలో కూడా మహావినయవంతుడు. ఇక ఈ వచనాన్ని మించిన వాక్యం మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలోనే భూతద్దం పెట్టి వెతికినా ఇంతకన్నా గొప్ప వాక్యం మనకు దొరకదు. ఎందుకంటే అది సాక్షాత్తు తండ్రి దేవుడు తన ప్రియమైన సేవకుని గురించి కితాబు ఇచ్చిన వాక్యం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇందులో మనకు మోషే ప్రవక్త గారిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం స్పష్టమవుతుంది, అదే నిస్వార్థం. కాబట్టి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మరలా రాబో అంశంలో తెలుసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, విధేయత మోషే గారికి సరిపోయే పదం. మరి మన సంగతి ఏమిటి? మత గురువులు, బోధకులారా, విశ్వాసులారా, తండ్రి దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. మనం దేవుణ్ణి ఎంతగా విధిస్తున్నాం? అసలు తండ్రి దేవుని విజయించాలంటే ముందుగా మనము తండ్రి దేవుని చిత్తాన్ని, తండ్రి దేవునితో మనకున్న సాన్నిహిత్యాన్ని గురించి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? తండ్రి దేవునితో మోసే ప్రవక్తల గడిపి వారితో ముచ్చరించుకొని వారి సంఘాన్ని నడిపించుటకు ప్రయత్నిస్తున్నామా? నిరంతరం సంఘానికి వెన్నంటి ఉంటూ వారి బాగోగులను గ్రహించి వారి కొరకు ప్రార్థించుటకు ప్రయత్నించామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మతబోధకులారా, కాపరులారా, విశ్వాసులారా, నీ సంఘాన్ని నీవు ఎలా నడిపిస్తున్నావు? ప్రశ్నించుకో, ప్రార్థించుకో. దేవుడు కాపరులందరికీ తోడై ఉంటూ మోషే ప్రవక్త గారిలో ఉన్న విధేయత గుణం ఇసుమంతైనా లేక సూక్ష్మకణంలో సూక్ష్మకణం అంతా అయినా మనందరికీ అనుగ్రహించమని తండ్రి అయిన యెహోవాని ప్రార్థన చేసుకుందాం. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి యెహోవా పరమ పావనుడా, మహామహిమగలిగిన శక్తి సంపన్నుడా, మీ ఎడల విధేయత కలిగిన వారికి మీరు ఎంతగా మీ శక్తులను ధారాదత్తం చేస్తారో, మీరు ఎంతగా ప్రేమిస్తారో, మీరెంతగా వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటారో, చివరికి మరణాన్ని కూడా వారు ఎంతో ధైర్యంతో మీ ఎడల వారికున్న అచంచలమైన విధేయతను కనపరుస్తారో, మాకు ఇదిగో మీరు అనుగ్రహించినటువంటి మోషే ప్రవక్త గారి యొక్క విధేయత గుణాన్ని గురించి తెలుసుకున్న భాగ్యమును మాకు దయచేసినందుకు మీకు ధన్యవాదాలు ప్రభువా. మోషే గారిలో ఉన్నటువంటి ఆ విధేయత గుణం కించిత్తైనా లేక ఇసుమంతైనా మా జీవితాల్లో మేము అనుసరించి మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా మాకందరికీ, ముఖ్యంగా మత నాయకులకు, సంఘ కాపర్లకు, దేవా మత గురువులకు, విశ్వాసులకు, భక్తులకు, సంఘ సభ్యులకు అందరికీ ప్రసాదించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుడు మనలందరినీ దీవించి వారి ప్రేమతో కాచి కాపాడుదురుగాక. ఆమెన్.
తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచినా, ఏ క్షణమైన నన్ను మరువకుండా ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే.